హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మా ఇంట్లో మార్నింగ్ మాత్రం గొడవతో స్టార్ట్ అయిందండి. సో అసలు గొడవ ఏంటి, ఎందుకు అయింది అని అంటే, సో ఇంకా మా ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా, సో వీళ్ళిద్దరు కూడా బాగా గొడవ పడుతున్నారు ఆ టెడ్డీ బేర్ కోసం అనమాట. సో టెడ్డీ బేర్ నాకు కావాలి అంటే నాకు కావాలి అని. సో వీళ్ళిద్దరు గొడవ మాత్రం మామూలుగా లేదు. సో ఇక్కడ మీకు పక్కన ఇంకో టెడ్డీ బేర్ కనిపిస్తుంది కదండి, వైట్ కలర్ది. సో ఆ వైట్ కలర్ టెడ్డీ బేర్ కోసం ఫస్ట్ కొట్టుకున్నారనేసి ఈ టెడ్డీ బేర్ అయితే తీసుకొచ్చారు. సో తీసుకొచ్చిన తర్వాత ఈ టెడ్డీ బేర్ని చూసి ఆ టెడ్డీ బేర్ అంట వద్దంట, ఇద్దరికీ వద్దంట. సో ఇద్దరు వద్దు అనేసి ఇంకా మార్నింగ్ లేవగానే సో ఈ టెడ్డీ బేర్ కోసం అయితే గొడవ పడుతున్నారు. సో ఇంకా మా హస్బెండ్ అయితే సో వీళ్ళని కాస్త నవ్విద్దామనేసి ట్రై చేస్తున్నారు అనమాట. కానీ వీళ్ళిద్దరు మాత్రం అస్సలు మాటే వినట్లేదండి. బాగా ఏడవడం, ఇంకా ఆర్గ్యూ చేయడం, కొట్టుకోవడం ఇలాంటివే చేస్తున్నారు. సో మీ ఇంట్లో కూడా మీ పిల్లలు ఇంతేనా అండి? సో ఉంటే కామెంట్ చేయండి. సో ఇంకా చూడండి, మా చిన్న పాప ఇంత లేదు, ఆ టెడ్డీ బేర్ అంత లేదు కానీ ఆ టెడ్డీ బేర్ తీసుకొని వెళ్ళిపోతుంది. ఇంకా మా పెద్ద పాప మాత్రం బాగా గట్టిగా అరుస్తుంది. సో వీళ్ళిద్దరు మాత్రం డైలీ ఇలాగే చేస్తారండి. సో ఏంటి అని అంటే, ఒక్క వస్తువు ఏదైనా ఇప్పుడు స్లేట్ అయినా లేదంటే ఫ్రూట్ అయినా ఏదైనా కూడా సో ఇద్దరికి సేమ్ థింగ్ కావాలి. కొంచెం డిఫరెంట్గా ఉన్నా కూడా వాళ్ళకి అవసరం ఉండదు అనమాట. నాకు వద్దు అంటే వద్దు అని అంటారు. తను మాత్రం చూడండి, 2 రెడ్ బీట్స్ వేసుకొని కూర్చుంది. అసలు ఏడవడం మాత్రం స్టార్ట్ చేసింది, నాకే కావాలి అని. సో తను మాత్రం కూర్చుంది, అలాగే తీసుకొని కూర్చుంది. తిను మాత్రం ఇంకా ఏడుస్తుందనమాట. సో లేదంటే ఇంకా తన్ని కొట్టడం అలాంటివి చేస్తుంది. మేమేమో కొట్టొద్దమ్మా, ఏం కాదు, తనే కాసేపు ఆడుకొని ఇచ్చేస్తుందిలే అని అంటే, సో కాసేపు ఆడింది. తర్వాత ఇద్దరిని కలిసి ఆడుకోమని చెప్పేసి వాళ్ళ డాడీ అయితే ఇద్దరిని కలిపి ఆడిస్తున్నారనమాట. సో ఇక్కడైతే ఇద్దరు కలిసి కొంచెం ఆడుకుంటున్నారు. అయినా కూడా ఇంకా ఏంటంటే నాకే కావాలి, నా దగ్గరే ఉండాలి అన్నట్టు. సో వీళ్ళిద్దరు గొడవ మాత్రం ఇలా స్టార్ట్ అయిద్దండి. సో ఈ విధంగా వీళ్ళు గొడవ పడుతుంటే అసలు ఇంట్లో పని చేసుకోవాలంటే అస్సలు కుదరదనమాట. సో లాక్కోవడం, ఒకరి దగ్గర నుంచి ఒకరు లాక్కునేటప్పుడు సో ఒకరిని ఇంకొకరు తోసేస్తారు కదా, తోసినప్పుడు ఎక్కడైనా దెబ్బలు దిగుతాయేమో అనేసి సో భయం వేస్తూ ఉంటుంది అనమాట. సో వాళ్ళ డాడీ ఉన్నారు కాబట్టి చూసుకుంటున్నారు, లేకపోతే మాత్రం నేనే చూసుకోవాల్సి వస్తుంది అనమాట. సో చూడండి, ఇప్పుడు తిని లాక్కుంది కదా, సో తన రియాక్షన్ చూడండి, తను ఎలా ఏడ్చేస్తుందో. సో సేమ్ ఇవే ఉంటుంది అనమాట. తిని లాక్కుంటే తను ఏడవడం, తను లాక్కుంటే తిని ఏడవడం. సో ఇలాంటివే ఉంటాయి. సో ఎంత చెప్పినా కూడా వినదు. నేను ఇవ్వమ్మా అని అంటున్నాను, అయినా కూడా వినట్లేదు. సో ఆ టెడ్డీ బేర్ తీసుకొని వెళ్ళిపోతుంది చూడండి. అసలు ఇదే గొడవ, మార్నింగ్ లేచినప్పటి నుంచి ఇదే గొడవ, నైట్ పడుకునేటప్పుడు కూడా ఇదే అనమాట. సో ఆ చిన్న టెడ్డీ బేర్ తీసుకొని చెప్తే వద్దు అని విసిరేస్తుంది. అసలు చిన్న పాప అయినా కూడా తనకు చూడండి ఎంత కోపం ఉందో. సో మా మార్నింగ్ అయితే ఇలా గొడవతో స్టార్ట్ అయిందండి. సో నైట్ మా ఎండింగ్ కూడా అలాగే ఎండ్ అవుతుంది అనమాట. సో నైట్ కూడా ఏదైనా ఒక వస్తువు కోసం గొడవ పడుతూనే పడుకుంటారు. సో అసలు నార్మల్గా మాత్రం పడుకోవడం అయితే ఉండదు. సో ఫైనల్లీ వీళ్ళిద్దరిని సర్ది చెప్పి తర్వాత అయితే దోశలు అయితే వేస్తున్నాను అనమాట. సో ఈరోజైతే దోశ ప్రిపేర్ చేస్తున్నానండి. సో ఎప్పుడో తొందరగా 9 o'clockకి వేద్దామని ట్రై చేస్తే సో వాళ్ళిద్దరు గొడవ అయిపోయేసరికి 10 అయిపోయింది. సో వాళ్ళిద్దరికి సర్ది చెప్పి తర్వాత అయితే దోశలు అయితే వేస్తున్నాను. సో దోశలోకి పల్లీ చట్నీ ప్రిపేర్ చేశాను అనమాట. అలాగే పక్కనైతే పాలు వేడి చేస్తున్నాను అనమాట. సో ఎందుకంటే దోశ తినను అని అంటుంది. సో దోశ తినను అంటుంది కదా అనేసి పాలు వేడి చేసి ఇస్తే సో అవైనా తాగుతుంది అనమాట. సో ఈ మెషిన్లో అయితే బట్టలు కూడా వేసేసానండి. సో ఇవి ఎప్పుడో చేయాల్సిన పనులు ఇంత లేట్గా అవుతున్నాయి, ఎందుకంటే ఇంకా వాళ్ళిద్దరు ఏడుస్తూ కొట్టుకోవడం ఉన్నాయి కాబట్టి. సో ఇంకా దోశలు వేయడం అయితే లేట్గా అయింది. తర్వాత వాళ్ళకి తినిపించేసి తర్వాత అయితే స్నానం కూడా చేయించేసాను అనమాట. సో చేయించేసి రెడీ చేశాను, అప్పటికే 12 అయింది. సో లంచ్ కూడా ప్రిపేర్ చేసేసానండి. సో ఇంకా వీళ్ళిద్దరికైతే ఇప్పుడు లంచ్ కూడా తినిపించాలి. సో లంచ్ తినిపించిన తర్వాత సో కాసేపు అయితే పడుకోబెడతాను. సో మళ్ళీ ఇక్కడ చూడండి, ఓకే, సో ఒక సాంగ్ పెడితే ఆ సాంగ్ నచ్చదనమాట. తినకు నచ్చింది తనకు నచ్చదు, తనకు నచ్చింది తినకు నచ్చదనమాట. సో ఇలాగే ఉంటుంది, గొడవలు ఇలాగే చేస్తూ ఉంటారు. సో వాళ్ళకైతే రసం వేసి సో రైస్ అయితే తినిపించేసాను. తర్వాత నేనైతే ఫిష్ ఫ్రై కోసం ఫిష్ని అయితే మ్యారినేట్ చేసి పెట్టానండి. సో నేను కూడా ఇంకా రసం ఉంటే రసంతోనే తినేసాను. తర్వాత ఈవినింగ్ టైంలో తిందామనేసి ఈ ఫిష్ని అయితే
ఫ్రై చేస్తున్నాను. ఈవినింగ్ టైంలో ఫిష్ ఫ్రై చేసిన తర్వాత ఇంకా ఈవినింగే కొంచెం ఎర్లీగా అయితే రైస్ అయితే తినేసాం మేము. ఈ ఫిష్ ఫ్రై అయితే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. సో దీంట్లో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, సో ఇవన్నీ కూడా వేసి బాగా మిక్స్ చేసుకొని లెమన్ జ్యూస్, సో ఇవన్నీ వేసి మ్యారినేట్ చేసుకొని దీన్ని అయితే ఒక 2-3 అవర్స్ అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టాను, పైన లిడ్ క్లోజ్ చేసి. సో తర్వాత కొంచెం ఎక్కువగా ఆయిల్ వేసుకొని పాన్ పైన ఈ విధంగా సెట్ చేసి 2 సైడ్స్ మంచిగా రోస్ట్ చేసుకుంటే సో ఎంతో టేస్టీగా ఉండే ఫిష్ ఫ్రై కూడా రెడీ అయిపోద్ది అనమాట. సో మేము ఫిష్ ఫ్రై రెడీ చేసిన తర్వాత పిల్లలకి తినిపించేసి మేము తినేసి సో తర్వాత అయితే మేమైతే బయటికి వెళ్ళామండి. సో చూడండి మళ్ళీ వచ్చిన తర్వాత సేమ్ ఏడుపు, ఇదే ఏడుపు. ఇంకా ఏంటంటే ఇంకా తన నాది లాక్కుంది, తిను నాది లాక్కుందని ఒకటే ఏడుపు అనమాట. సో మా మార్నింగ్ ఇలాగే స్టార్ట్ అవుతుంది, నైట్ కూడా ఇదే ఎండింగ్ అవుతుంది. మీ ఇంట్లో మీ పిల్లలు కూడా ఇంతేనా? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి.